హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజైతే వీడియోలో వచ్చేసి మా ఇంట్లో అయితే చింత చెట్టు ఉంది. ఆ చెట్టుకి అయితే చింతకాయలు రాలిపినాం ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తొక్కి మా అమ్మ పచ్చడి పెట్టాలని మొత్తం ఆ చింతకాయల తోకలు ఈకలు అన్నీ తీసేసి ఇంకా మా నాయనమ్మ మా అమ్మ అయితే మొత్తం చింతకాయని క్లీన్ చేస్తున్నారు. ముందైతే చింతకాయలని నీళ్ళలో వేసి బాగా కడిగి తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత అవి వాటర్ ఏం లేకుండా డ్రై అయిన తర్వాత ఇలా తోకలు ఈకలు తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని అయితే కొంచెం అంటే కేజీ కాయలకి ఒక గిద్దెడు ఉప్పు చొప్పున కోసి కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఫస్ట్ అయితే రోట్లో వేసి దంచుకోవాలి. ఎన్ని కేజీల చింతకాయలు అయితే అన్ని గిద్దెలు ఉప్పు అయితే పోసుకొని మొత్తం ఇలా కొంచెం లైట్గా దంచుకొని ఒక డబ్బాకి అయితే పెట్టుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి దంచుకోవాలి. తర్వాత ఒక వారం తర్వాత వీటిని రోజు కొంచెం కలియబెట్టుకొని ఒక వారం తర్వాత చూసినట్లయితే కొంచెం చింతపండు మొత్తం దగ్గరికి అవుతుంది, చిక్కబడుతుంది. తర్వాత వారం తర్వాత అందులో ఉన్న గింజలన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి తొక్కి స్టోర్ చేసుకుంటే ఒక 1 ఇయర్ దాకా కూడా మనకి చింతకాయ తొక్కు అనేది ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చట్నీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.